పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఎంత సురక్షితమైంది లేదా ఎంత సురక్షితంగా మలచాలి అనే అంశం పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీసీఆర్డీఏ పదే పదే కసరత్తులు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే వచ్చే 30 ఏళ్లకి డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ రెడీ చేసేటువంటి ప్రక్రియని ఏపీసీఆర్డీఏ ప్రారంభించింది. దీనికి సంబంధించి ఆర్ఎఫ్పి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ని కాల్ఫర్ చేసింది. 30 ఏళ్ల ప్రణాళికని ఆవిష్కరించే దిశగా అడుగులు వేస్తుంది ఏపీసీఆర్డీఏ. అసలు ఈ ఆర్ఎఫ్పి ఏంటి, దీంట్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఆర్ఎఫ్పి ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ కన్సల్టెంట్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఏ కాంప్రహెన్సివ్ డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ రిలయన్స్ ప్లాన్ ఫర్ అమరావతి క్యాపిటల్ సిటీ ఏరియా. ఇది దీని ప్రపోజల్. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇది ఏపీసీఆర్డీఏ కమిషనర్ రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్. దానిలో స్పెసిఫికేషన్స్, వర్క్ స్కోప్ ఆఫ్ వర్క్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు. అసైన్మెంట్ ప్రాజెక్టు, అసైన్మెంట్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ ద అసైన్మెంట్ ఏంటంటే ఆర్ఎఫ్పి ఫర్ ఎంగేజ్మెంట్ కన్సల్టెంట్ ప్రిపరేషన్ ఆఫ్ ఏ కాంప్రహెన్సివ్ డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్. ప్రతిసారి ఒక చర్చ నడుస్తూ ఉంటుంది. వర్షం పడినప్పుడల్లా అమరావతి మునిగిపోయింది అనేటువంటి చర్చ. గతంలో కూడా అమరావతిలో కూడా కొన్ని లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి వాటిపైన సమగ్ర అధ్యయనం చేసేటువంటి ప్రణాళికను గతంలో కూడా చేసింది. దానికి అనుగుణంగా కెనాల్ ప్లాన్ సిస్టమ్, అంటే వాటర్ కెనాల్స్ని ఏ విధంగా మలచాలనే దానిపైన ఒక ప్రణాళికని మాస్టర్ ప్లాన్లో పొందుపరిచారు. వాటిని అమలు చేస్తూ ఉన్నారు. కానీ రాబోయేటువంటి 30 ఏళ్లలో జరగబోయేటువంటి పరిణామాలు, వాటికి తగ్గట్టుగా తీసుకోవాల్సినటువంటి చర్యలు, వీటన్నిటిపైన కూడా సమగ్ర అధ్యయనం ఎప్పటికప్పుడు చేయాలనేటువంటి సూచన గతంలోనే 2016-17లో రాజధాని ప్రణాళిక సిద్ధం చేస్తున్నప్పుడే నేషనల్ గ్రీన్ కోర్ కమిటీ, అంటే గ్రీన్ ట్రైబ్యునల్కి సంబంధించినటువంటి సూచనల మేరకు అప్పటి నుంచే ప్రణాళికను పొందుపరచడం మొదలుపెట్టారు. ఇప్పుడు రాబోయేటువంటి 30 ఏళ్లకి సంబంధించినటువంటి ప్రణాళిక కోసం ఇక్కడ కాంట్రాక్ట్ పీరియడ్ 12 నెలలు, అంటే ఏడాది పాటు ఉంటుంది. దీనిలో టెండర్ ప్రాసెస్లో పాల్గొనేటువంటి ఫార్మాలిటీస్ అన్నీ కూడా ఇచ్చారు. దీనికి కావాల్సినటువంటి సెక్యూరిటీస్, డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇందులో పొందుపరిచారు. ఇది ఒక సమగ్రమైనటువంటి నివేదిక, మొత్తం డీటెయిల్స్ అన్ని ఇచ్చారు. అసలు నేషనల్ కాంపిటేటివ్ బిడ్డింగ్ ఎన్సీబీ ద్వారా తీసుకునేటువంటిది, ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు ఏంటి, అవన్నీ గైడ్ లైన్స్ అన్నీ ఉన్నాయి. అలానే ఒక బుక్లెట్ని కూడా రిలీజ్ చేశారు. ఇందులో ఆల్మోస్ట్ ఒక 30-40 పేజీలు ఉన్నటువంటి బుక్లెట్ అనమాట. దీనిలో అన్ని రకాల అంశాలను కూడా ప్రస్తావిస్తూ కంటెంట్స్, ఇంట్రడక్షన్, స్కోప్ ఆఫ్ ద ప్రాజెక్టు, కీ డెలివరబుల్స్, డ్యూరేషను, ఇవన్నీ కూడా ఇందులో పొందుపరిచారు. సో ఇక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని అధ్యయనం చేసి కాంపిటీషన్లో అంటే బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. దానికోసమే ఒక ప్రణాళిక. అయితే అసలు ఏంటి మళ్ళీ వరద ముప్పు ఇవన్నీ ఎందుకు మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది, ఒకసారి దాన్ని కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇది యాక్చువల్గా ఇక్కడ వాటర్ మేనేజ్మెంట్ ప్లాన్ అమరావతి మాస్టర్ ప్లాన్లో ఇచ్చినటువంటి వాటర్ మేనేజ్మెంట్ ప్లాన్ ఇది అనమాట. అమరావతిలో 2 ప్రధానమైనటువంటి, ఇది 3 ప్రధానమైనటువంటి అంశాలు ఉంటాయి. ఒకటి కృష్ణా నది, అందరికీ తెలిసిందే, అమరావతి అంచు నుంచి వెళ్ళేటువంటి నది. అటుపక్కన విజయవాడ ఉంటుంది, ఇటు పక్కన అమరావతి ఉంటుంది. కాబట్టి ఒక క్లారిటీ ఉంది దీనికి సంబంధించి. అలానే ఇందులో మరొక 2 వాగులు నిరంతరం భయపెట్టేటువంటి వాగులునే. ఒకటి కొండవీటి వాగు. కొండవీటి వాగు గురించి చాలామందికి తెలిసినటువంటి పేరే ఇది. దీంతోపాటు చాలామంది ఏమనుకుంటారంటే కొండవీటి వాగే చాలా పెద్ద అనుకుంటారు, కానీ భయం గొలిపించేది కొండవీటి వాగు అయినప్పటికీ కూడా అత్యంత పొడవుగా నడిచేది మాత్రం పాలవాగు. ఇది పాలవాగుకు సంబంధించినటువంటి రూట్ అనమాట. ఈ పాలవాగు, కొండవీటి వాగు, ఈ 2 కూడా ఈ మాస్టర్ ప్లాన్ ఏరియాలో కీలకమైనటువంటి ప్రదేశాలు అవుతాయి. వీటిని ఇప్పటికే ఒక కెనాల్ సిస్టమ్ ఉంది. అయితే చాలా చిన్న కెనాల్ సిస్టము, దాన్ని ఎక్స్పాండ్ చేస్తున్నారు. విస్తరించడంతో పాటు దాని పొడవును పెంచుతూ ఇక్కడ శాఖమూరు రిజర్వాయర్, ఇక్కడేమో నీరుకొండ రిజర్వాయర్ వస్తుంది. ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఎత్తిపోతల కింద, అంటే ఉండవల్లి దగ్గర ఒక లిఫ్ట్ పెట్టారు, అక్కడ ఎత్తిపోతలు చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతుంది. అలానే దీన్ని తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ పాలవాగుని ఇక్కడ తీసుకొచ్చి కలిపేటువంటి ప్రణాళికను రెడీ చేశారు. ఇక్కడ ఒకటి గ్రావిటీ కెనాల్ అనేది కూడా మాస్టర్ ప్లాన్లో పెట్టారు. ఎందుకంటే ఓవర్ఫ్లో అయినప్పుడు ఇందులోకి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లాగా ఉపయోగించేందుకు ఒక ప్రణాళిక చేశారనమాట. సో మొత్తం మీద ప్రస్తుతం ఉన్నటువంటి ప్లానింగ్ ఇది. అయితే ఫ్యూచర్లో ఒకవేళ ఇది గత 100 ఏళ్ల వరద స్థితిగతులను పరిశీలనలోకి తీసుకుని చేసినటువంటి ముంపు నివారణ చర్య కింద మనం చూడాలి. ఇప్పుడు రాబోయేటువంటి 30 ఏళ్లలో ఎలా ఉండొచ్చు, కొత్త భవనాలు, పెద్ద భవనాలు, ఎత్తైన భవనాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన సమగ్ర అధ్యయనం చేయాలని చెప్పని ఏపీసీఆర్డీఏ డిసైడ్ చేసింది. అందుకే మరొకసారి కొత్త ఆర్ఎఫ్పిని రిలీజ్ చేసింది. ఇందులో పార్టిసిపేట్ చేసేటువంటి సంస్థలు, ఇవన్నీ ఎంపిక ప్రక్రియ అంతా కూడా విత్ డ్యూ ప్రొసీజర్ అంటారు కదా, గవర్నమెంట్లో ఒక సిస్టమ్ను ఫాలో అయి తీరాల్సిందే. దాని ప్రకారం ఎంపిక చేస్తారు. ఎంపిక చేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చినటువంటి టాస్క్ 12 నెలల పాటు సమగ్ర అధ్యయనం చేయడం,
వరద నివారణ చర్యలు, ముంపు నివారణ చర్యలు, ప్రస్తుతం ఉన్నటువంటి సిస్టంలో ఉన్న లోపాలు, వీటన్నిటిని సరిచేసేటువంటి ప్రయత్నాలు, ఇవన్నీ కూడా సమగ్ర అధ్యయనం చేసే దిశగా అడుగులు వేయాల్సి ఉంటుంది.